తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది టీడీపీ. ఎంపీ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి మాత్కుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని శివనాథ్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ బీకే పార్థసారథులను ప్రకటించారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపు కోట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నరసరావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చిరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది టీడీపీ. ఎంపీ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మాత్కుమిల్లి భరత్, అలాగే అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని శివనాథ్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ బీకే పార్థసారథులను ప్రకటించారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపు కోట నుంచి కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ నుంచి వనమూడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నరసరావుపేట నుంచి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల పేర్లను ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. మొత్తం 11 అసెంబ్లీ అలాగే 13 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ. ఇక ఈ జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శివ, మూడో జాబితా టీడీపీ విడుదల చేసిన పరిస్థితి కనపడింది. ముఖ్యంగా కూడా ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా కూడా 11 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా కూడా 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జాబితాను విడుదల చేసింది. మరి కొంత అయితే మాత్రం బ్యాలెన్స్ ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ఈ మిగిలినటువంటి ఈ సీట్ల కోసం అని చెప్పి మిగిలిన ఏవైతే ఉన్నాయో స్థానాల కోసం అని చెప్పి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే మొత్తం 2 సార్లుగా కూడా దీనికి సంబంధించి జాబితాను ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిసారి 94 మందితో, తర్వాత 24 మందితో, మిగతాది వచ్చేసి 16 మంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అయితే 13 మంది జాబితా మాత్రమే 11 మంది జాబితాను మాత్రమే ప్రకటించారు. ఇంకా 5 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా మొత్తానికి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ కూడా 8 ఏదైతే మిత్రపక్షాలకు సంబంధించి కేటాయించడం మూలంగా 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే టీడీపీకి చెందిన పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కేవలం 13 స్థానాల్లో మాత్రమే కేటాయింపులు అనేది అభ్యర్థులు కేటాయించడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా శ్రీకాకుళం జిల్లా కనుక చూసినట్లయితే పార్లమెంట్ స్థానానికి సంబంధించి కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే విశాఖపట్నం వచ్చేసి విశాఖపట్నం సంబంధించి మోత్పల్లి భరత్, అలాగే ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ అమలాపురం వచ్చి గంటి హరీష్ మధుర్, అదే విధంగా కూడా ముఖ్యంగా ఈ బాపట్లకు సంబంధించిన ఏదైతే బాపట్లకు సంబంధించి కృష్ణప్రసాద్ అయితే అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ కృష్ణప్రసాద్ అభ్యర్థి ఈయన కొత్త అభ్యర్థిగా కూడా తెలుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలం నుంచి కూడా పార్టీకి సంబంధించి వ్యవహారాల్లో అంత చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తులు కాదని చెప్పి కృష్ణప్రసాద్కి ఇస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత చాలా మంది అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఈ బాపట్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఎవరైతే రావెల కిషోర్ బాబు, అదేవిధంగా కూడా అక్కడ ఈ ఉండవల్లి శ్రీదేవి కూడా ఆ పార్లమెంట్ స్థానం తమకే బాపట్ల సీటు కేటాయిస్తారని చెప్పి భావించిన పరిస్థితి అయితే ఉంది. కానీ అలా కాకుండా అదేవిధంగా కూడా ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం కొత్త క్యాండిడేట్ అయినటువంటి కృష్ణప్రసాద్ కేటాయించడం జరిగింది. ఈయన తెలంగాణకి సంబంధించి ఒక సివిల్ సర్వీస్ సర్వెంట్గా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరుకు సంబంధించి, ఉమ్మడి గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఏకైక సీటు మాత్రమే ఆగిన పరిస్థితి అయితే కనపడింది. అది నర్సాపేటకు సంబంధించి ఈ సీటు కేటాయింపు అనేది జరిగింది. నర్సాపేట సీటు విషయంలో మాత్రం చాలా తజ్జనా జరిగిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఆ సీటుని జంగా కృష్ణమూర్తికి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరిగింది. అదేవిధంగా కూడా ఎంతో కాలం నుంచి పనిచేసినటువంటి ఈ ఎవరైతే డాక్టర్ అరవింద్ బాబు ఉన్నాడో ఆ డాక్టర్ అరవింద్ బాబుకు సీటు కేటాయింపు ఉండకపోవచ్చుననేటువంటి ఈ వార్తలు అయితే వెలుగు చూసినాయి. అయినప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని 2019లో ఇక్కడ ఏదైతే నర్సాపేటలో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ కూడా కార్యకర్తలకి అందరికీ కూడా అండగా నిలబడినటువంటి డాక్టర్ అరవింద్ బాబుకే తిరిగి కేటాయించడంతో కూడా నర్సాపేటకి సంబంధించి కేడర్ అయితే మాత్రం ఫుల్ జోష్లో ఉన్నట్టుగా కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి మిగతా సీట్లు ఏవైతే ఇంకా మిగిలినటువంటి 5 సీట్లు ఉన్నాయి. 5 సీట్లకు సంబంధించి ఈ అభ్యర్థులు ఖరారు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా కూడా ఈ ఫస్ట్ జాబితా, అదేవిధంగా రెండో జాబితా ఏదైతే ఉందో, మొదటి జాబితా రెండో జాబితాకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసేటువంటి సందర్భంలో పెద్దగా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఇప్పుడు ఈ జాబితా, అదేవిధంగా కూడా ఇంకా మిగతా 5 మెంబర్లకు సంబంధించిన జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట చాలా కూడా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా ఈ జాబితాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 నుంచి 4 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కూడా పోటీలో ఉండటంతో వాళ్ళల్లో ఒకళ్ళనే తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా అధిష్టానం కూడా చాలా తజ్జనా పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా కూడా వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడే తన వద్దకు పిలిపించి వాళ్ళతో మాట్లాడి పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మేము తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని ఆయన తెలియజేశాడు. అందరూ కట్టుబడి ఉండాలి, ఎవరు కూడా పార్టీ లైన్ దాటకుండా
మారకుండా ఉన్నట్లయితే మాత్రం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ అధికారంలో రావడం ఖాయం. వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా వాళ్ళకి సీట్లు వాళ్ళకి తగిన విధంగా కూడా గౌరవిస్తాం. వాళ్ళకి ఉన్నతమైన 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా 11 మాత్రమే ఇప్పుడు కేటాయింపు జరిగింది. అంటే మిగతా 5 వచ్చేటప్పటికి మాత్రం చాలా క్రూషియల్ గా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అభ్యర్థులతో పాటు అభ్యర్థులు బలమైన అభ్యర్థులుగా ఉండటమే కాకుండా కూడా వాళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వాళ్ళని అభ్యర్థుల్ని ఎంపిక చేసేటువంటి సమయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా కూడా అందరికి సంబంధించి అంశాలు ఏవైతే ఉంటో వాళ్ళు పరిలో తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఈ 5గురు మిగతా 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 స్థానాలకు సంబంధించి మొత్తానికి ఇది చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నట్టు కూడా కనపడుతుంది. ఇప్పటికే మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ పార్లమెంట్ కి సంబంధించిన స్థానాలు ఈ 13 స్థానాలు కేటాయించడంతో పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత జోష్ గా ఉంది. మిగతా స్థానాలు కూడా కేటాయింపు అనేది త్వరలోనే ఒక 2-3 రోజులుగా జరుగుతుందని చెప్పి తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా కూడా దీనికి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సీటు కేటాయింపుతో పాటుగా కూడా ముఖ్యంగా వీళ్ళకి ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఈ టీడీపీ అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి వర్క్ షాప్ సంబంధించిన అంశాలు ఏవైతే ముఖ్యంగా దీనికి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంగా కూడా తోడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ అంశాల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అయితే రవికృష్ణ ఎందుకు ఇప్పటివరకు ఉమ్మడి పార్టీల యొక్క జాబితా రాలేదంటే ఈ 3 పార్టీల నుంచి ఒక వివరణ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆల్ ఆఫ్ సడన్ యాడ్ అయింది కాబట్టి 3 పార్టీలతో ఎన్నికల క్షేత్రంలోకి కొంత సర్దుబాట్లు భారతీయ జనతా పార్టీకి సీట్ల కేటాయింపు విషయంలో కూడా కొంత సర్దుబాటు జరుగుతుందంటూ ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. అయితే ఇంకా అది కన్ఫర్మ్ కాకుండానే టీడీపీ 3వ లిస్ట్ కూడా ప్రకటించేసింది. కానీ జనసేన మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జాబితాను ప్రకటించలేదు. అటు బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది అనేటటువంటి క్లారిటీ రావట్లేదు. ఏం జరుగుతుంది అనుకోవాలి 3 పార్టీల మధ్య అసలు? అంటే ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా ఎంతో కాలంగా గత 10 ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నేతలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫోకస్ చేసింది ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అదే విధంగా కూడా వాళ్ళందరూ కూడా సీటు తమకే వస్తుంది అనేటువంటి భావనతో అయితే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే పొత్తుకుపోయిన తర్వాత కూడా కొన్ని స్థానాలు ఎక్కువగా వస్తాయి, కనీసం ఒక 40 నుంచి 50 వరకు స్థానాలు వస్తాయి అనేటువంటి ఊహించినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా తమకు అంటే ఎవరైతే జెన్యున్ గా వర్క్ చేశారో పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కూడా తమకు సీటు ఖాయం అనుకున్న నేపథ్యంలో 24 సీట్లు ఆ తర్వాత 21 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళలో ఉన్నటువంటి ఈ భయాన్ని అదేవిధంగా కూడా వాళ్ళ అభద్రతా భావాన్ని పోగొట్టే దిశగా కూడా ప్రజెంట్ అయితే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా కూడా కొంతమందితో అధిష్టానం మాట్లాడుతూ ఉండగా మరికొంతమందితో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం విజయవాడ కనుక చూసుకున్నట్లయితే విజయవాడకి సంబంధించి సెంట్రల్ స్థానానికి కావాలని చెప్పి ఎవరైతే మహేష్ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అతనికి కాకుండా కూడా బోండాకు కేటాయించినటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన అయితే చెందిన పరిస్థితి. అదేవిధంగా కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. కంపల్సరీగా కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి ఈ వ్యక్తిని కాదని వేరే వాళ్ళకి సీట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే క్యాండిడేట్ ని పవన్ కళ్యాణ్ తన వద్దకు పిలిపించి మాట్లాడారు, న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా ఇక్కడ గుంటూరు కనుక తీసుకున్నట్లయితే గుంటూరుకు సంబంధించి కంపల్సరీగా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయిస్తారని చెప్పి అందరూ ఊహించారు. అంటే జిల్లాకు సంబంధించి ఆ ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారని అందరూ ఊహించారు. దానికి సంబంధించి కొంతమంది 2-3 క్యాండిడేట్ అయితే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆల్ ఆఫ్ చేయడంగా కూడా అది కూడా టీడీపీకి కేటాయించడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. వాళ్ళు కన్విన్స్ చేసే స్థితిలో కూడా ఇప్పుడు అధిష్టానం ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఉందో ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాత్రం వాళ్ళు కంపల్సరీగా అడుగుతుంది ఏంటంటే ఆ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తమకు మంచి ఓటింగ్ ఉంది, గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి తమకు కంపల్సరీగా కూడా ఆ సీటు కేటాయించాలని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటికే ఆ సీటు ఈ పిడుగురాళ్ల
మాధవ్కి కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు రవికృష్ణ అటు అధికార పక్షం తనకున్నటువంటి అడ్వాంటేజెస్ అన్ని యూజ్ చేసుకుంటుంది, అలాగే పూర్తి స్థాయి జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించేసినటువంటి పరిస్థితి. ఇంకా ఉమ్మడి సభ్యులు అంటే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అభ్యర్థులు మాత్రం ఖరారు కాలేదు, వీరు కొంత వెనకబడిపోతున్నారు ప్రచారంలో అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది కదా. ఎప్పట్లోగా పూర్తి స్థాయి అభ్యర్థులను మూడు పార్టీలు కూడా ప్రకటించి విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఎవరు ఎక్కడ పర్యటించాలి, ఏ నియోజకవర్గాలు ఎవరికి అనేటటువంటి క్లారిటీ రాకపోతే ఎలాగా ఓ పక్క నోటిఫికేషన్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా. అంటే ఇక్కడ గ్రౌండ్ వర్క్ గా మాత్రం ఒక పార్టీకి సంబంధించి ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పి 99% అయితే క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అక్కడికి సంబంధించి ఒక్కొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో నియోజకవర్గానికి సంబంధించి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక క్యాండిడేట్ కి కనుక ఒక పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్ కి కనుక సీట్ కేటాయించినప్పుడు మిగతా వాళ్ళు అంటే మిగతా రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అసంతృప్తులు అనేది ఒక్కసారిగా కూడా క్యాండిడేట్ బయటికి వచ్చేసి క్యాండిడేట్ కేటాయించిన తర్వాత క్యాండిడేట్ కి బీఫామ్ ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చి అసలు ప్రచారం చేస్తున్న సమయంలో కనుక రోడ్డు మీద పడితే పార్టీ పరువు ఇబ్బందికరంగా మారుతుంది. అదే విధంగా కూడా ప్రతిపక్షానికి వీళ్ళు అస్త్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని భావించారు. ఈ నేపథ్యంలోనే ఏంటంటే ఎక్కడెక్కడైతే అసంతృప్తులు ఉన్నాయో ఆ అసంతృప్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తులు లేకుండా చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి మరొక 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చేది ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక 15-20 రోజుల నుంచే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ క్యాండిడేట్ ని సిద్ధం చేసింది. ఆ క్యాండిడేట్ ఇప్పటికే అన్ని చోట్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి చేసినట్టుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రచార పరంగా కూడా వాళ్ళు ముందు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు కనుక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించిన అంశానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి క్యాండిడేట్లు కనుక ప్రకటించిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకూడదని చెప్పి మూడు పార్టీలు టీడీపీ, జనసేన అదేవిధంగా కూడా బీజేపీ భావిస్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే స్టెప్పులు తీసుకున్నట్లుగా కూడా నిర్ణయాలు అనేవి దానికి అనుగుణంగానే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి వర్క్ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక 4-5 రోజుల్లో మాత్రం పూర్తిగా కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులకు సంబంధించి లిస్టుని విడుదల చేస్తారు. అదేవిధంగా కూడా క్యాండిడేట్లకు సంబంధించి ఫలానా క్యాండిడేట్ అని కూడా చెప్పినటువంటి తరుణంలో ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో మాత్రం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అడుగులు వేస్తున్నారు. ఒక పక్కన టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. పార్టీ మంది కంపల్సరీగా కూడా అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన విధంగా న్యాయం చేస్తామని చెప్పి ఆయన అయితే తెలియజేశాడు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే ఈ అసంతృప్తులుగా కొంత సీట్లు కేటాయింపులు అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించారు. వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడారు. ముందు ఇక్కడ మనం విన్ అవటం ముఖ్యము, అదేవిధంగా కూడా మీ సేవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోము, మీకు ప్రధానమైనటువంటి భూమిక పోషించే అవకాశం నేను కల్పిస్తానని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం కొంత వెనుకబడ్డారనే చెప్పాలి ప్రచారానికి సంబంధించి. అయితే దీన్ని సస్టైన్ చేయడానికి పెద్దగా టైం కూడా తీసుకుపోవచ్చు. వన్స్ కనుక ఈ అభ్యర్థులు ఖరారైపోయిన తర్వాత ఇబ్బందులు లేకుండా అంటే అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అంతర్గతంగా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏంటంటే అంతా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. ఇక నల్లేరు మీద నడగానే ఉంటుంది. అటువంటి పాత్ కోసమే అటువంటి దారి కోసమే ప్రజెంట్ అయితే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.